హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి అండి. ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారా, కోల్డ్ స్టోరేజ్ దగ్గర అయితే ఈ విధంగా అమ్మకాలు అయితే జరుగుతూ ఉంటాను డైలీగా. మరి నేను తిరిగిన చాలా ఏసీలు కాడ వీడియో తీయడం మర్చిపోయాను. కాకపోతే అన్ని ఏసీలు బిజీగా ఉందండి, అందుకని వీడియో తీయలేదండి. జనాలు బిజీగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ఏసీ కాడ అయితే తక్కువ ఉన్నాయన్న, తొందరగా తీసి వెళ్ళిపోయారు, అన్నానికి వెళ్ళిపోయారు అని చెప్పారు. అన్నం తిని సూచన తీస్తారని చెప్పారు. ఇలాగ వీళ్ళ డేటు నవంబర్ నెల 12 తారీఖు 2025 అనగా బుధవారం అండి. అలాగే ఈ వీడియోలో మిర్చి రకాలన్నీ మీకు ఉంటాయి. ప్రతి ఒక్క క్వాలిటీ వాటి ధరలు ఉంటాయి అన్నమాట. నిన్న వీడియోలు ఇవాళ ఉండవు, ఇవాళ రేట్లు రేపు ఉండవు. అలాగే రోజు ధర రోజు ఉంటుంది కాబట్టి చూడండి. వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ విధంగా కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు, వచ్చరికి అయితే బుల్లెట్ అంటారండి. ఇట్లా బుల్లెట్ మీడియం బెస్ట్లు అంటే తెలపరు ఉంటాయి అన్నమాట. తెలపరు లేకుండా ఉంటే డీలక్స్ అవి. ఇవి వచ్చరికి అయితే 130 రూపాయలు కడుగుతున్నారు పార్టీ. రైతు అయితే 135 రూపాయలు అమ్ముదామని అంటున్నారండి. 6 బస్తాలు చూస్తున్నారు కదా. ఇదిగోండి చూడండి, వచ్చరికి AC 341 బెస్ట్లు అండి. 170 అంటే 170కి అడుగుతున్నారు పార్టీ. రైతు అయితే 75 రూపాయలు అయితే వేస్తామని అంటున్నారు. ఎందుకంటే సుపీరియర్ 80-90 రూపాయలు కూడా జరుగుతున్నాయి అనమాట డీలక్స్లో. అందుకని బెస్ట్లు కాబట్టి ఆ రేటు కేజీ 170. ఇదే విడిగా కొనాలంటే ఇక్కడ గుంటూరులోనే 200 పెట్టి కొనాలి. ఈయన మా ఇంటికి 1 కేజీ కావాలన్నా 200 ఇవ్వాల్సిందే. అట్లానే మీకు 2-3 కేజీలకు పంపాలంటే మరి ఏ రేటు పడుతుందో చూడండి. ఎందుకంటే కేజీలు క్వింటాల కింద కొనేదానికి విడిగా కొనేదానికి రేట్లు తేడా ఉంటాయి. ఇవి సూపర్ డీలక్స్, ఇది ఒరిజినల్ 341 అవి. ఇవి చూడండి, బుల్లెట్ మీడియాలు. ఇవి ఉందా పెట్టిన మీడియం బెస్ట్లు అంటారు, ఇవి మీడియాలు అంటారు. ఇవి 115 అడుగుతున్నారండి. వాళ్ళైతే 120 రూపాయలు అయితే అమ్ముతామంటున్నారు రైతు. చూడండి, మరి తెలపర ఎక్కువ ఉంది, పిక్కలు ఎర్రగాయలు తక్కువ ఉన్నాయి మరును, వాటి మీడియాలు అంటారు. అదే ఇంకొక సంవత్సరం అని అనుకో మొత్తం ఒకలాగా అయిపోతాయి అనమాట. కేజీ 115, 120 రూపాయలు క్వాలిటీలు ఈ విధంగా ఉంటాయి ఏదైనా కానీ. కాబట్టి లైక్ కూడా చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న. ఈ వీడియోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూస్తే యూట్యూబ్లో కూడా వెళ్ళి మన ఛానల్ ఫాలో చేయండి. కొత్తవండి ఇవి, తేజాలు కొత్తవి. నంద్యాల ఏరియా నుండి వస్తున్నాయంట. 15,000 వేసారు కింట, అంతే. కేజీ 150 రూపాయలు కొత్తవండి. ఏసీ కూడా అవే రేటు జరుగుతున్నాయి, కొత్తవి అవే రేటు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆడ చూసినా తేజాలు మరిన్ని ఉన్నాయి కాబట్టి. అది కాక బెస్ట్లు డీలక్స్లు అయితే కాదు, బెస్ట్లు అనమాట. చూడండి, డీలక్స్ టైప్ ఉన్నాయి, ఇంక డీలక్స్లకే. సుపీరియర్లు అయితే కాదు. 150 రూపాయలు అండి ఇవి తేజాలు. చూస్తున్నారు కదండి, సేమ్ మిరపకాయలు అంటారు కొన్ని ఏరియాలు ఇవి. ఏసీ బంగారం క్రాసింగ్, బంగారం టైప్లో ఉన్నాయి కానీ బంగారం క్రాసింగ్ అంటే ఇది 155కి వేసారండి ఇద్దరు. ఒక ఆయన 160కి వేశారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తారు, మనవాడికి ఆ 160కి ఇస్తారు. 1 కేజీ 2 కేజీలు కలిసి వీళ్ళు ఎవరు బయటికి వెళ్ళి కొనుక్కోవాలి. అట్లా బైపర్స్లో అమ్ముతారు విడిగా. అక్కడికి వెళ్ళేసరికి ఈ కాయలే వాళ్ళు ఏమో 200-210 రూపాయలు చెప్తారు ఏదైనా విడిగా కావాలంటే. మా ఇంట్లో తిరగమూతలు కావాలనే మేము కొనుక్కుంటున్నాం 1/2 కేజీ. ఏం చేస్తాం, అట్లా ఉంటాయి అన్నమాట ఈ విధంగా. ఇది చూడండి, బుల్లెట్ డీలక్స్ అండి. ఇవి తొలిపి చూసారు కదా, మీడియం బెస్ట్లు చూసారు కదా. ఇది డీలక్స్ 170 వేశారు కేజీ. ఇంత కింట 17,000. పౌడర్ ఆడేస్తారండి వీటితో కూడా. చూస్తున్నారు కదా, బుల్లెట్లు అంటారు వీటిని. ఇలా ఉంటాయి అన్నమాట క్వాలిటీలు. ఒక క్వాలిటీలోనే అన్ని రకాలు ఉంటాయి. మీడియాలు అనేది వేరు, మీడియం బెస్ట్లు అనేది వేరు, డీలక్స్ అనేది వేరు. చూసి అర్థమైంది కదా మీకు. ఈ రకంగా ఉంటుంది ఏ ఒక్కడు కూడా. చూడండి, ఇంకా సుపీరియర్లు కాదు, సుపీరియర్లు ఉంటే అది ఎక్కువ రేట్ జరిగింది. చూడండి, 2043 డీలక్స్ అండి. 280 రూపాయలు కేజీ. 280 చెప్తున్నారు రైతు తరపున కొట్టి. ఆయన అయితే కొనుక్కునే వాళ్ళు అయితే 260కి అడుగుతున్నారు. అంతే 26,000 కింట. ఈయన 28,000 చెప్తున్నారు. 2043 బాగా పెరిగింది, హెవీ మార్కెట్ గుంటూరులో కూడా. ఇంకా బ్యాడ్గి మార్కెట్లో అయితే 30,000 పైనే జరుగుతుందండి. గుంటూరులో అయితే 25-26,000 దాకా జరుగుతూ ఉంది బంగారం. ఇది 2043. లైక్ కూడా చేయండి మన ఛానల్కి. చూస్తున్నారు, తేజ డీలక్స్ ఇవి. ఈ సంవత్సరం రన్నింగ్ సంవత్సరం ఏసీలో కాయలు 15,300 వేశారు కింట. అంతప్పుడు కేజీ ఎంత పడుతుంది, 153 రూపాయలు అనమాట. 1 కేజీకి తేజాలు పంపించాయి అనుకోవచ్చు మీరు. ఒక 5 కేజీలు పంపించాను అనుకోవచ్చు. ఈ 5 కేజీలు కావాలంటే బైపర్స్ పోవాలి, యాడ్లో దొరకవు. ఎందుకంటే విడిగా అమ్మరు యాడ్లో. ఆ బైపర్స్ పోతే వాళ్ళు ఏమంటారు, ఈ 150 రూపాయలు కాయలు పట్టుకుని 180 రూపాయలు 200 రూపాయలు చేసి అమ్ముతారమంటారు వాళ్ళు. ఎందుకంటే విడిగా అమ్ముకునే వాళ్ళు కదా. మరి ఒక బస్తా ఒప్పదీతేనే 3 కేజీలు తరుగు వచ్చిద్దండి విడివిడిగా అమ్మేసరికి. అందుకని అట్లా అమ్ముతారు. ఇవి చూడండి, 63 ఏసీ 63 డీలక్స్ 14,200 కింట. అంత కేజీ ఎంత పడుతుంది, 142 రూపాయలు దాకా పడుతుందండి ఇవి అయితే. ఓకే, 142 రూపాయలు 63 డీలక్స్లు ఇవైతే. లోపల ఈ విధంగా శాంపిల్స్ కోసి చూపిస్తారు. ఇంకా సుపీరియర్ కదా, ఇంకా తెలపడి కూడా లేకపోతే 45 కూడా జరుగుతుందని చెప్పారండి. ఇంకా 2-3 రూపాయలు పెంచి జరుగుతుందని చెప్పడమే జరిగింది. చూడండి, 34 అండి, సూపర్ 10 అండి. పాతవి అంటే 1 సంవత్సరం పోయిన సంవత్సరం అండి.
యాడ్లో 135 వేశారు. ఇక్కడికి వచ్చేసరికి తెలపలు మరీ ఎక్కువ తోలుతాయి, 130కి అడుగుతున్నారు. ఏం చేస్తాం, అట్లా ఉండిద్ది అనమాట క్వాలిటీని బట్టి. కాకపోతే 34 యాడ్ దొరకట్లేదండి, డిమాండ్గా ఉంది. కాకపోతే వీటిలో మరి పోయిన సంవత్సరానికి తెలపలు పడుతుందని ఆ రేట్ జరిగిందనమాట. ఇట్లా 1-2 సార్లు మర్చి చూస్తారండి. అదే యాడ్లో చూసిన కన్నా ఏసీ గడికి వచ్చారు, క్వాలిటీ బాగుంది, పెంచొచ్చు కూడా అన్నాం. క్వాలిటీ బాగాలేకపోతే తగ్గిస్తారు. అట్లా ఉండిద్ది అనమాట. ఏదైనా 2-3 రూపాయల డిఫరెన్స్లో కాట అయిపోతాయండి, అవకన్నా అయితే ఉండవు. వాళ్ళు అయితే తగ్గిమంటున్నారు. కానీ ఈ విధంగా ఇవి చూస్తున్నారా, ఇవి కూడా 34 2 సూపర్ 10 3 సంవత్సరాల కింద వచ్చేవి. అంతే 23వ సంవత్సరం చూస్తున్నారా. ఇవి మంచి రకాలండి, మంచి రేటు వద్దని దాచిపెట్టారు వాళ్ళు. రేటు వచ్చిందో రాలేదు కానీ మంచి కలర్ వచ్చింది, తెలుపు కలర్ వచ్చింది. ఎరుపు కలర్ పోయి ఇప్పుడు ఏమో 100 రూపాయలు కొడుతున్నారు. కేజీ 100 అంటే కింట 10,000. రైతు ఏమో ఒక 110-120 రూపాయలు అమ్ముదామని చూస్తున్నారంట ఆయన అయితే. ఇది చూస్తున్నారు కదా, ఎట్లాగా 120 రూపాయలు అయితే అమ్ముదామయ్యా, మరి అట్లా రేట్ అయితే ఎట్లా అని ఆయన అంటున్నారు. ఏం చేస్తాం, రేటు వచ్చేది రాదు కానీ కలర్ మారిపోద్ది. అలాగే ఈరోజు మన మార్కెట్లో అయితే శాంపిల్స్ కూడా బాగా ఎక్కువగా పెట్టి ఉన్నారు. ఏదైనా కానీ యాడ్లోన ఏసీ శాంపిల్స్ 80-90 వేలు పెట్టారు. ఓ పక్క వచ్చేసరికి అయితే మాత్రం నేనంటే శాంపిల్స్ ఉన్నాయి, ఇంకో పక్క దిగుమతులు వచ్చాయి, వాళ్ళకి 13,000 చిల్లరు. ఇంకా అందుకని మార్కెట్ కూడా హెవీ బాగానే కొంటున్నారు. ఒక తేజాలు తప్పితే మిగతావన్నీ బాగా అమ్మకాలు జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా ఉండేది, సూరిబాబు పెద్ద అని కూడా వచ్చిద్దండి. చూడండి, వీలైతే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసి బెల్ బటన్ కూడా నొక్కండి, గంట సింబల్. ఓకే, చూస్తున్నారు వానర్లు ఈ విధంగా నిల్చొని అలసిపోతారు కదా, కూర్చుంటారు కొంతమంది. ఎంతసేపు నిల్చుంటారు చెప్పండి, 6:30కి వచ్చి 8:30 దాకా, అంతే దాదాపు 2 గంటల సేపు నిల్చొని వచ్చిన ప్రతి ఒక్క వ్యాపారస్తుని పిలవాలి. సార్ మా దగ్గర ఈ కాయలు ఉన్నాయని అంటే వాళ్ళు వస్తారు, చూస్తారు, వాళ్ళ కాయలు నచ్చితే రేటు మాట్లాడతారు, లేకపోతే లేదు. ఇట్లాగా ఆ రకంగా ఉండే. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్.